హాయ్ అండి. వెల్కమ్ టు క్రియేటివ్ అకాడమీ యూట్యూబ్ క్లాసెస్. మన ఎక్సెల్ షార్ట్‌కట్స్ కీస్ సిరీస్‌లో భాగంగా ఈరోజు పార్ట్ 10 షార్ట్‌కట్ కీస్‌లో మనకి డిఫరెంట్ షార్ట్‌కట్ కీస్ స్మార్ట్ ఆర్ట్ మీద ఏవైతే అప్లై చేయొచ్చో వాటిని ఒకసారి చూద్దాం. సపోజ్ నేను ఇప్పుడు ఇక్కడ ఒక స్మార్ట్ ఆర్ట్‌ని సెలెక్ట్ చేశాను. ఈ స్మార్ట్ ఆర్ట్‌లో మొత్తం నేను ఫ్లోయింగ్ అని, సోయింగ్ అని, ఇరిగేషన్, హార్వెస్టింగ్ అని ఒక సైక్లిక్ ప్రాసెస్ తీసుకున్నాను. అంటే ఫ్లోయింగ్ అంటే దున్నటం, విత్తనాలు నాటడాన్ని సోయింగ్ అంటాం, వాటర్ పట్టడాన్ని ఇరిగేషన్ అంటాం, పంట కోయటాన్ని హార్వెస్టింగ్ అంటాం. దీని మొత్తం ఒక సైక్లిక్ ప్రాసెస్. హార్వెస్టింగ్ అయిపోగానే మళ్ళీ దున్నటం జరుగుతుంది కదా పొలం. ఇది ఒక సైక్లిక్ ప్రాసెస్ తీసుకుందాం. ఇప్పుడు మనం ఫస్ట్ ఆబ్జెక్ట్ దగ్గర ఉన్నాం. సెకండ్ ఆబ్జెక్ట్కి వెళ్ళాలంటే ఊరక ట్యాబ్ ప్రెస్ చేయగానే నెక్స్ట్ ఆబ్జెక్ట్కి వెళ్ళిపోవాలంటే షార్ట్ కట్ ఏముంది చెప్పండి. మనకి నెక్స్ట్ ఆబ్జెక్ట్కి వెళ్ళడానికి షార్ట్ కట్ ఏంటి? ట్యాబ్. ఒక ఆబ్జెక్ట్ నుంచి ఒక ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఆబ్జెక్ట్కి వెళ్ళాలంటే ట్యాబ్ అనేటువంటి షార్ట్ కట్ వాడాలి. సో ఇది ఫార్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అవ్వడానికి మనకి ట్యాబ్ ఉపయోగపడుతుంది. ఇలా ఫార్వర్డ్ డైరెక్షన్లో యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో వెళ్తున్నాం, రైట్? నాకు ఇలా కాదు సార్, నేను యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో వెళ్తానంటే షిఫ్ట్ ట్యాబ్ ప్రెస్ చేస్తే మనం ఎలా వెళ్తాం? యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో వెళ్తాం. యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఏవైతే ఆబ్జెక్ట్స్ ఉంటాయో ఆబ్జెక్ట్స్ని సెలెక్ట్ చేయాలంటే మనం షిఫ్ట్ ట్యాబ్ అనేటువంటి షార్ట్ కట్ వాడతాం. క్లాక్ వైజ్ డైరెక్షన్లో సెలెక్ట్ చేయాలంటే మనం ట్యాబ్ అనేటువంటి షార్ట్ కట్ వాడతాం. అలానే ఇప్పుడు ఈ స్మార్ట్ ఆర్ట్ సెలెక్ట్ చేసిన తర్వాత కంట్రోల్ ఏ, స్మార్ట్ ఆర్ట్ లోపల మనం క్లిక్ చేసినప్పుడు కంట్రోల్ ఏ క్లిక్ చేయగానే అక్కడ ఉన్నటువంటి అన్ని షేప్స్ మనకి సెలెక్ట్ అవుతాయి. వాటిని అన్ని సెలెక్ట్ చేసిన తర్వాత మనకు నచ్చినట్లుగా మనం ఫార్మాటింగ్ అప్లై చేసుకోవచ్చు అనమాట, రైట్? ఇక్కడ మనం ఏవైతే ఫార్మాటింగ్ అప్లై చేస్తామో ఆ ఫార్మాటింగ్ మనకు నచ్చినట్లుగా మనం అప్లై చేసుకోవచ్చు, రైట్? ఇలా డిఫరెంట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి నచ్చినట్లుగా కలర్స్ అవన్నీ కూడా చేంజ్ చేసుకోవచ్చు. తర్వాత మనకి ఎస్కేప్ ఉంది. సపోజ్ ఒక పర్టికులర్ సెల్ సెలెక్ట్ చేసిన తర్వాత మనం ఎస్కేప్, ఇప్పుడు అది ఫోకస్లో ఉంది. ఎప్పుడైతే ఎస్కేప్ క్లిక్ చేస్తానో ఆటోమేటిక్గా ఫోకస్ దాని నుంచి బయటికి వెళ్ళిపోతుంది. ఇలా ఎస్కేప్ అనే దాన్ని షార్ట్ కట్ వాడతాను. సపోజ్ ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే షేప్ ఉందో దీన్ని లైట్గా పైకి మూవ్ చేయాలి. అప్పుడు ఏం చేయాలి? సింపుల్గా మన యారోకి ప్రెస్ చేస్తూ ఉంటే ఏదైతే షేప్ సెలెక్ట్ చేస్తామో యారోకి ప్రెస్ చేస్తూ ఉంటే లైట్గా మూవ్ అవటానికి టాప్ సైడ్ మూవ్ అవుతుంది. అలానే యారో లెఫ్ట్ తీసుకుని, సారీ షేప్ సెలెక్ట్ అవ్వట్లేదు, లెట్ మీ సెలెక్ట్ షేప్. ఇప్పుడు చూడండి లైట్గా ఏమవుతుంది? నడ్జ్ సెలెక్టెడ్ షేప్ లైట్గా రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ యారో కీస్ వాడటం వల్ల. అలానే ఇప్పుడు దీన్ని టాప్కి మూవ్ చేయాలి. ఎప్పుడైతే టెక్స్ట్ సెలెక్ట్ అయ్యి ఉండకూడదు. టెక్స్ట్ సెలెక్ట్ అయ్యి ఉంటే టెక్స్ట్ ఈ ఆప్షన్ పనిచేయదు. ఇలా లైట్గా టాప్కి మూవ్ అవుతుంది చూడండి. ఇలా మూవ్ చేయాలంటే టాప్కి మూవ్ చేయాలంటే టాప్ యారోకి, బాటమ్కి మూవ్ చేయాలంటే బాటమ్ యారోకి, రైట్కి మూవ్ చేయాలంటే రైట్ యారోకి, లెఫ్ట్కి మూవ్ చేయాలంటే కొంచెం అప్పుడప్పుడు అడ్జస్ట్మెంట్లు అవసరం అవుతాయి అన్నమాట. అడ్జస్ట్మెంట్స్ అవసరమైనప్పుడు ఈ యారో కీస్ ఉపయోగించి మనం ఈజీగా 4 డైరెక్షన్స్లో మనం ఈ 4 యారోస్ ఏవైతే ఉన్నాయో అవి కీబోర్డ్లో ఉపయోగించి మనం ఈ షేప్స్ని ఎటు డైరెక్షన్లో కావాలంటే ఆ డైరెక్షన్లో మనం మూవ్ చేయొచ్చు. సపోజ్ నేను ఇప్పుడు ఈ షేప్ సెలెక్ట్ చేశాను. ఈ షేప్ ఫోకస్లో ఉంది. ఈ షేప్లో ఉన్నటువంటి టెక్స్ట్ని నేను డైరెక్ట్గా మోడిఫై చేయాలంటే డైరెక్ట్గా ఎంటర్ ప్రెస్ చేయగానే నాకు నచ్చినట్లు మోడిఫికేషన్ నేను చేసేచ్చు. టెక్స్ట్ సెలెక్ట్ అవ్వాలంటే ఎంటర్ వాడచ్చు, లేకపోతే షేప్ సెలెక్ట్ అయిన తర్వాత F2 అనేటువంటి షార్ట్ కట్ వాడినా కూడా మనకేమవుతుంది? ఆ షేప్ అనేది, షేప్లో ఉన్నటువంటి టెక్స్ట్ అనేది సెలెక్ట్ అయిపోతుంది, రైట్? నెక్స్ట్ డిలీట్ ఆర్ బ్యాక్ స్పేస్. ఏదన్నా షేప్ని డిలీట్ చేయాలి. షేప్ని డిలీట్ చేయాలంటే డిలీట్ అనేటువంటి కీ ఏదైతే కీబోర్డ్లో ఉంటుందో దాన్నైనా ప్రెస్ చేయొచ్చు, లేకపోతే బ్యాక్ స్పేస్ ప్రెస్ చేసినా కూడా మనకి ఏమవుతుంది? ఆ పర్టికులర్ షేప్ అనేది డిలీట్ అయిపోతుంది. బ్యాక్ స్పేస్ అయినా లేకపోతే డిలీట్ అయినా ఏదైనా కూడా డిలీట్ అయిపోతుంది. ఇలా మనం స్మార్ట్ ఆర్ట్ గ్రాఫిక్స్ మీద డిఫరెంట్ షార్ట్ కట్ కీస్ అయితే వాడచ్చు. థ్యాంక్ యూ.